Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీని వీడడంపై రోజా క్లారిటీ. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత వైసీపీ కీలక నేతలంతా సైలెంట్ అయ్యారు. మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు సైతం నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఓటమి నుంచి ఇంకా తేరుకోని పలువురు నేతలు పార్టీ కార్యక్రమాల్లో అంటి ముట్టనట్లుగా పాల్గొంటున్నారు. మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న రోజా సైతం కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే రోజా గురించి రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. రోజా వైసీపీకి రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కొన్ని ప్రధాన మీడియా సంస్థలు సైతం వైసీపీకి రోజా రాజీనామా అంటూ వార్తలు రాశాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వదిలి హీరో విజయ్ స్థాపించిన తమిళ్ వెట్రి కళగం ద్వారా రోజా తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్పై రోజా అసంతృప్తితో ఉన్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ట్విట్టర్ బయోలో వైసీపీకి సంబంధించిన వివరాలను రోజా తొలగించారని, గతంలో జగన్తో ఉన్న ఫోటోను సైతం రోజా తీసేశారని, దీంతో ఆమె వైసీపీకి రాజీనామా చేయడం ఖాయమేనని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంపై ఇప్పటివరకు నేరుగా స్పందించకపోయినప్పటికీ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు రోజా. మాజీ సీఎం జగన్ భారతీయులకు ట్విట్టర్ వేదికగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నేళ్లు గడిచినా చెదరని మీ అనుబంధం ఇలాగే కలకాలం కొనసాగాలని ఆశిస్తూ హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలంటూ విష్ చేశారు రోజా. దీంతో జగన్పై రోజా అసంతృప్తితో ఉన్నారని, జరుగుతున్న ప్రచారంతో పాటు పార్టీని వీడతారన్న ఊహాగానాలకు రోజా చెక్ పెట్టినట్లయింది. 2014-2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి నగరం నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించారు రోజా. 2022 నుంచి 2024 మధ్య జగన్ కేబినెట్లో మంత్రిగాను వ్యవహరించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఓటమి పాలయ్యారు.